చర్చికి వెళ్దామని స్టార్ట్ అయ్యానండి. యాక్చువల్గా నేను చర్చికి వెళ్తాను కాబట్టి మా వారైతే నన్ను దిగబెట్టడానికి వస్తున్నారు. చూశారు కదా ఈ పూలు, నాకైతే చాలా బాగా నచ్చింది కాబట్టి తీశాను. అది ఎర్లీ మార్నింగ్ అండి, 6:30 ఆ టైంలో. నేను ఇంకా నా ఇద్దరు పిల్లలు, మా వారు. ఇంకా అయితే ఈ ప్లేస్ ఎక్కడో కామెంట్ చేయండి, ఇది ఏ ఏరియా అనేది కూడా కామెంట్ చేయండి, ఇది ఏ ఊరు అనేది కూడా కామెంట్ చేయండి. ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యాము. అయితే అసలు అప్పుడు నాకు ఆ పూలు బాగా నచ్చాయి కాబట్టి తీసాను. ఇప్పుడైతే చర్చికి వెళ్ళి రావాలండి. వచ్చిన తర్వాత మళ్ళీ నాకు ఇంట్లో డ్యూటీ స్టార్ట్ అయింది. ఇంకేముంది, చూశారు కదా ఈరోజు సండే కాబట్టి అది కూడా ఖాళీగా ఉన్నాను కాబట్టి శారీ అయితే కట్టుకున్నాను. లేడీస్కి ఎన్ని ఏమున్నా కానీ చీరలు కడితేనే కదండి స్వచ్ఛమైన అమ్మాయిలాగా ఉండేది. నాకైతే చీరలు కట్టుకోవడం అంటే చాలా ఇష్టం, కానీ బ్యూటీ పర్పస్ మీద కట్టుకోలేకపోతున్నాం. ఇప్పుడైతే చూద్దాం. ఇంకేముంది, నా పక్కన నాకల్లే చూస్తూ ఉంది. ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చేసాము, చర్చి నుంచి వెళ్ళాము కదా, అయితే ఇప్పుడు వచ్చేసాము. ఇప్పుడైతే నాటుకోడి తయారు చేద్దాం. తీసుకొచ్చాము నాటుకోడి ఉడకబెట్టాలి ఫ్రెండ్స్. ఉడకబెట్టి పసుపు ఉప్పు వేసి ఉడకబెడితేనే బాగుంటుంది. పూలు కొనిపిమంటే కొనిపించలేదు మా ఆయన బయటికి వెళ్తే. నాటుకోడి వచ్చి 700, కూరగాయలు సరుకులు చూడు, కరివేపాకు ఇవన్నీ తీసుకొచ్చాము. ఇప్పుడైతే నాటుకోడిని బాగా కడుక్కున్నా, ఎందుకంటే ఆటోమేటిక్గా వేయిస్తారు కదా ఫ్రెండ్స్, వేయిస్తారు కాబట్టి మనము ఎక్కువ వాష్ చేసుకోవాల్సింది కూడా అవసరం లేదు. వాళ్ళు బాగానే చేస్తారు, అయినా 2-3 నీళ్ళతో వాష్ చేసుకుంటే నేనైతే ఉడుకుతుంది ఫ్రెండ్. ఆకలి అవుతుంది, అటుపై వచ్చేసరికి కలిసిపోయాను. చాలా బాగుంది నిజంగా. ఇది నిన్న ఒకటి కట్ చేసాను, జ్యూస్ చేసాం కదా, రెండోది ఉంటే మెక్కుతున్నా. సరే చికెన్ ఉడికిందాము చూద్దాం. ఇప్పుడైతే ఉప్పు పసుపు వేసుకుందాం, కల్లుప్పు వేసుకుందాం, సరేనా? చూడండి, పసుపు కల్లుప్పు ఈ రెండు బాగా ఉడికిందా ఉంచుకుందాం. కరెక్ట్గా ఒక 1/2 అవర్ ఉడికితే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా చాలా పని ఉంది, బిర్యానీ చేయాలి. ఓకేనా? ఇప్పుడే వెళ్ళొచ్చాం కదా, అలసిపోయాను, టైం చాలా అవుతుంది, ఇంకా వండుకొని తినలేదు, వండుకోవాలి. సరేనా? ఓకే. మళ్ళీ ఇప్పుడు చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం కదా. ఫ్రై చేశాను, కర్రీ చేశాను, ఫ్రై అండ్ నాటుకోడి రసం అయితేనే బాగుంటుంది ఫ్రెండ్. ఫ్రై కంటే పులుచే బాగుంటుంది కాబట్టి మళ్ళీ పిల్లలు పులుచు అడుగుతారేమని పులుచు చేసా, ఫ్రై చేసా. ఓకే, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. థ్యాంక్ యూ.